am I am K. Ashok from GJC Maharedpalli, Secunderabad. Today we will discuss the matrices part 5. Now, in the last class we discussed multiplication and how to multiply two matrices. Now we'll continuation of that one. Matrices continuation part 5 now. Today we discuss transpose of a matrix. If Aij m cross n, then the matrix obtained by interchanging the rows and columns of A is called transpose of A. It is denoted by A transpose or A prime. You can write any one. So, you interchange the rows and columns, that is nothing but a transpose of matrix A. Now you, for example, A is equal to Aij m cross n, its transpose Aji, rows becomes columns, column becomes rows, so n cross m. So, for example, here I'm taking this is 2, 3, minus 1, 1, 2, 3. 2 rows, 3 columns. Now, in the transpose it is changes to 2, 1, 3, 2, minus 1, 3. This is called A transpose. Rows becomes columns. Now, the properties of this transpose. For any two matrices A, B of suitable order, we have A transpose. Whole transpose is again A. When you do transpose, it rows becomes columns. Again you transpose once again the same matrix. You are multiplying here K into A matrix whole transpose. That means you are multiplying a matrix with the whole, then you multiply K into whole transpose. Now third property, A plus B whole transpose. That means A transpose plus B transpose. Now fourth property, A into B whole transpose is equal to B transpose into A transpose. This is a different one. Everything is similar, but multiplication changes. That is very, very important. You have to make it a note. This is. Now, for extension of this formula once again, if A1, A2, AN, so on so forth, AN are the matrices which are conformable for multiplication, then product of what? A1, A2 up to AN whole transpose. Means what is the order in this case? B, first B, then A. Here also same, from you start with the last term, AN transpose, AN minus 1 transpose, till last A transpose. These are the properties of a matrix transpose. Now, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ని మనము తెలుగులో మాత్రిక వ్యత్యయము అంటాము. మాత్రిక వ్యత్యయం అంటే మనకేంటంటే మాత్రిక వ్యత్యయం అంటే ఇచ్చిన మాత్రికను అడ్డు వరుసలు నిలువు వరుసలు, నిలువు వరుసలు అడ్డు వరుసలుగా మార్చడాన్ని మాత్రిక వ్యత్యయము అంటాము. అంటే అడ్డు వరుసలు నిలువు వరుసలు ఇక్కడ చూడండి, ఈ మాత్రిక ఉంది. ఈ మాత్రికలో అడ్డు వరుసలు ఏమున్నాయి, నిలువు వరుసలు ఎన్ని ఉన్నాయి. దాని మాత్రికా వ్యత్యయం ఏమైంది, అడ్డు వరుస నిలువు వరుస అయిపోయింది, నిలువు వరుస ఎన్ క్రాస్ ఎం అయిపోయింది. అయిన తర్వాత ఇంకొక నేను ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నా అంటే 2, 3, minus 1, 1, 2, 3. దీన్ని మాత్రికా వ్యత్యయం ఎట్లా రాస్తాము? ఏ ట్రాన్స్పోజ్ ఏ పవర్ టీ అన్నా ఏ ప్రైమ్ అన్న రెండు ఒకటే, మనం ఏది రాసినా ఒకటే ఆన్సర్. సో నేను ఇక్కడ 2 రాసిన, మీరు ఒకటి రాసినా సరిపోతుంది. అయితే ఈ కాలం ఏమైతే రో అవుతుంది 2, 1, ఈ నిలువు వరుస ఇక్కడ అడ్డు వరుస అయిపోతుంది, ఈ నిలువు వరుస ఇక్కడ అడ్డు వరుస అయిపోతుంది. ఇది -1, 3. ఇది మనం రోస్ అడ్డు వరుస నిలువు వరుసలు, నిలువు వరుస అడ్డు వరుసలు అయిపోయి. ఇక దీని యొక్క ధర్మాలను మనం తీసుకుందాం. ధర్మాలు ఎట్లుంటాయంటే, రెండు మాత్రికలకి
రెండు మాత్రికలు గుణకారం చేయబడడానికి సరిపోయేటువంటి మాత్రికలు తీసుకోవాలి. సూటబుల్ అన్నట్టు. అయితే ఫస్ట్ ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఒక ఇచ్చిన మాత్రికను ఒకసారి ట్రాన్స్పోజ్ చేస్తాం, దెన్ మళ్ళీ ఇంకోసారి ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ ఏం వస్తుంది, మళ్ళీ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఇదే వస్తుంది కదా అన్నమాట. అదే మీనింగ్. ఇంకో సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఒక స్థిర పదం చే గుణించినప్పుడు ఆ స్థిర పదము ఇంటూ ఏ ట్రాన్స్పోజ్, కాబట్టి అది ఏ ట్రాన్స్పోజ్ కిందనే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అంటే జస్ట్ మనకి ప్లస్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకు ఏ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇది మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే డిఫరెంట్ అంటే దీంతో సంబంధం లేకుండా ఉంటుంది. బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అంటే బి తోటి మొదలై ఏ తోటి ఎండ్ అవుతుంది. అంటే దీని ప్రకారం ఇంకోటి దీని ఎక్స్టెన్షన్ మన అక్కడ ఎంసెట్లు అడుగుతుంటారు వీటిని. ఇఫ్ ఏ1 ఇంటూ ఏ2 ఇంటూ ఏ3 ఆర్ ద మ్యాట్రిసెస్ విచ్ ఆర్ అంటే మల్టిప్లికేషన్ చేసేటువంటి మాత్రికలు కావున ఆ కండిషన్ సరిపోయే మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు దాని మాత్రిక వ్యత్యాన్ని ఎట్లా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఏ1 ఏ2 అప్ టు ఏఎన్ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం అంటే ఇక్కడ బి నుంచి ఏ రాసినాం కదా, ఇక్కడ లాస్ట్ నుంచి స్టార్ట్ ఏఎన్ టు ది పవర్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఏఎన్ మైనస్ ట్రాన్స్పోజ్ అప్ టు ఏ1 ట్రాన్స్పోజ్. ఇది మాత్రిక వ్యత్యయం యొక్క ధర్మాలు. నౌ we'll do exercise 3C problems now. 3C problems. In that first bit, third problem, a is equal to 2 minus 4 minus 5 3 minus 5 3. Then find a plus a prime and a into a prime. See, first we'll do a plus a prime. That means a means as it is same only 2 minus 4 minus 5 3 a prime. That means you change rows into columns. That is 2 minus 5 minus 4 3. Column becomes row, row becomes column. Now you add corresponding elements. 2 plus 2 4 minus 4 minus 5 minus 9 minus 5 minus 4 minus 9 3 plus 3 6. Next, a into a prime. That means same again 2 minus 4 minus 5 3 2 minus 5 minus 4 3 3. First you check that also, this one also, this is 2 by 2, this is 2 by 2. Matrix multiplication exists. So now the method is I explained for you. This is row into column. That is 2 into 2 minus plus into minus 4 into minus 4. This row, this column is over. Now this row, this column. 2 into minus 5 plus minus 4 into 3. Now this row, this column, this row, this column is over. Now I'm coming to this row, this column, this row, this column. That is minus 5 into 2 plus 3 into minus 4. Here minus 5 into minus 5 plus 3 into 3. That is
of 4 plus 16 minus 10 minus 12 minus 12 minus 10 minus 12 25 plus 9. This is answer will be 20 minus 22 minus 22 34. This is 34. So this is the answer, A into A prime. Now the next problem, verify asked. Verify means first I'll complete in Telugu this one, then I'll go to next. ఈ మాత్రిక A 2 minus 4 minus 5 minus 3 అయిన A plus A prime మరియు A ఇంటూ A prime విలువ ఎంత అని అడిగాడు. అంటే మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లంని ఏ తీసుకొని దాని యొక్క వ్యత్యయాన్ని తీసుకుంటాం. దాని యొక్క వ్యత్యయం అంటే దీనికి మనము ట్రాన్స్పోజ్ మాత్రిక వ్యత్యయం చేసుకుంటాం. రోస్ ని కాలం చేస్తాం, కాలమ్స్ ని రోజ్ చేస్తాం. ఆ తర్వాత అనురూప మూలకాలను కూడుతాము. అంటే అనురూప మూలకాలు 2 plus 2 4 minus 4 minus 5 minus 9. Here minus 4 minus 5 minus 4 minus 9, 3 plus 3 6. First bit is over. Now I am coming to the next part. A into A prime అనేదాన్ని మనం గుణిస్తున్నాం అంటే అది కూడా సేమే. ముందు ఏ మాత్రిక, దాని తర్వాత ఏ ప్రైమ్ అంటే మాత్రిక వ్యత్యయం. మాత్రిక వ్యత్యయం రాసుకున్న తర్వాత నేను ఇంత ముందు క్లాసులో చెప్పినట్టుగా అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస అంటే 2 minus 4 అంటే ఫస్ట్ ఈ మూలకము ఈ 2 into 2 ఇది minus 4 into minus 4 plus 16 నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ 2 into minus 5 minus 4 into minus 3 is over. Now ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస అంటే minus 5 into 2 plus 3 into minus 4. నెక్స్ట్ ఈ అడ్డు వరుస ఈ నిలువు వరుస minus 5 into minus 5 plus 3 into 3. దాన్ని మనం సూక్ష్మీకరిస్తే ఇది 4, ఇది ప్లస్ 16, ఇది మైనస్ 10 మైనస్ 12 మైనస్ 22, ఇది మైనస్ 10 మైనస్ 12 మైనస్ 22. ఈ దాన్ని మనం సింప్లిఫై చేస్తే మనకు వచ్చింది ఏంటంటే ప్లస్ 9. 25 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 34. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. మనకు ఎగ్జామ్లో అడుగుతుంటాడు. ఇది మనకు ఐపీలో చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రాబ్లం. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇది 2/2 2/3 2/3. బి మాత్రిక ఏమి ఇచ్చాడు 3/2. ఫస్ట్ ఏమంటాడు, ఫస్ట్ he says A into B whole transpose. First you will multiply first. That is A into A is if I see this one, I already said how to multiply this one. When first matrix columns is equal to second matrix rows, then matrix multiplication is exist. That means this is equal to this. So it is a matrix multiplication is conformable. Then what is the resulting matrix? You will get leftover is 2, 2. So you will get a matrix of 2/2. This is also same method. For practice sake, I am taking this problem for you. Now, this row, this column.
that is A into B, that is 2 into 1 plus minus 1 into minus 3, this plus 2 into 5. Now this row, this column is over. Next, 2 into minus 2 plus minus 1 into 0. Next, plus 2 into 4. Next, 1 into 1 plus 3 into minus 3 plus minus 4 into 4. Sorry, minus 4 into 5. Next, 1 into minus 2 plus 3 into 0 plus minus 4 into 4. That is 2 plus 3 plus 10 minus 4 plus 0 plus 8, 1 minus 9 minus 20 minus 2 plus 0 minus 16. Now this total is 15, 4, next వచ్చేసి minus 28 minus 18. So for LHS is asking A into B whole transpose, that is AB, this is AB is that one, that is AB is 15, 4 minus 28 minus 18, but is asking transpose of that one, that is A into B whole transpose. 15 minus 28, 4 minus 18. This is LHS. Now we'll go with RHS. RHS, what he says, B transpose into A transpose. First I'll write what is the B transpose. B transpose is equal to, that is, you can write it as rows becomes columns. That means what you can write it, 1 minus 3 5 minus 2 0 4. Now A transpose, 2 1 minus 1 3 2 minus 4. Now multiplication of these two. First you check the condition. 2 rows, 3 columns. 3 rows, 2 columns. Once again, these two are equal. Matrix multiplication is exist. That means you multiply B transpose into A transpose. Again same concept. 1 into 2 plus minus 3 into minus 1 plus 5 into 2. Next, 1 into 1 plus minus 3 into 3 plus 5 into minus 4. Next, minus 2 into 2 plus 0 into minus 1 plus 4 into 2. Next,
minus 2 into 1 plus 0 into 3 plus 4 into minus 4. Now 2 minus plus 3 plus 10, 1 minus 9 minus 20. Now minus 4 plus 0 plus 8 minus 2 plus 0 minus 16. This is 15 minus 28, 4 minus 18. This is B transpose into A transpose. So we check the LHS to RHS. This is RHS. So it's proved. It is a concept of that formula. A transpose, AB whole transpose is equal to B transpose into A transpose. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లము ఏ మ్యాట్రిక్స్ ఏమో 2/3 ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఏమో 3/2 ఇచ్చాడు. ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అని మనం సరి చూడాలి. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాడు ఎల్హెచ్ఎస్ లో మనకి ఏమి ఇచ్చాడు, ఏ ఇంటూ బి అన్నాడు. ఏ ఇంటూ బిని నేను గుణిస్తే గుణకార సూత్రం ప్రకారం మనకి ఇది 3 ఇది 3 అయినప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లిసి ఎగ్జిస్ట్ అవుతుంది. వచ్చే మ్యాట్రిక్స్ 2/2 అనేది. అప్పుడు 2/2 మనకు వస్తే 2/2 వచ్చింది, 2/2 మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. అయిన తర్వాత హోల్ ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. దిస్ ఇస్ ఏబి వాల్యూ. ట్రాన్స్పోజ్ చేస్తే మనకి వచ్చింది ఈ వాల్యూ వచ్చింది. అంటే ఈ వాల్యూ ఎల్హెచ్ఎస్. దీని ఈక్వలెంట్ వాల్యూ బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అంటే మనం ఎల్హెచ్ఎస్ వాల్యూ కాబట్టి ఆర్హెచ్ఎస్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ బి ట్రాన్స్పోజ్ చేసి తర్వాత ఏ ట్రాన్స్పోజ్ చేసి ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ వచ్చింది. దీన్ని గుణకారం చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ అదే వస్తుంది అనేటువంటిది ఈ ప్రూఫ్ చెప్పడానికి చెప్పాను. ఓకే, ఐల్ గో టు నెక్స్ట్. Now the next continuation in this only. Symmetric matrix. A square matrix A is said to be symmetric if A transpose is equal to A. That means A transpose is equal to A. That matrix is called symmetric matrix. For example, this is I am saying that it's a symmetric matrix. That is 2, 2, 3, 1, 3, 4, 5, 1, 5, 7. See, if you find here also 1 minus 1 minus 1 minus 2. This is a position of, you see this position is A12. This position is what? A21. That means you, according to definition of this previous class, this 1, 2 are same. That means here you see A12, A21 is same. That means these two are same. And this one A13, A31 are same. And you see this also A23, this is A32. These two are same. These two are same. In that case, it is a symmetric matrix. Symmetric matrix. If A is a square matrix, then A plus A prime is a symmetric matrix. If you take addition of two matrix and it's a symmetric, then you add again, you will get a symmetric matrix. When you matrix A and it's a transpose, then also you will get a symmetric matrix. Now we are coming to the other one.
the skew symmetric matrix. A is a square matrix. A is said to be skew symmetric matrix if A transpose is equal to minus A. A transpose is equal to minus. Whereas in that A transpose is equal to A transpose is equal to minus A. You see the relation there and here. Here relation is negative relation. Here these two are equal. Here is the different. One positive, one negative. If you see this is also, in this case, this is also same. One positive, one negative, one positive, negative, positive, negative. In that cases, this becomes skew symmetric matrix. Skew symmetric matrix. If A is a square matrix, then A minus A prime is a skew symmetric matrix. దీన్ని తెలుగులో సౌష్టవ మాత్రిక అంటారు. సౌష్టవ మాత్రిక. సౌష్టవ మాత్రిక అంటే ఇక్కడ మనకు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే దీన్ని తిరగరాస్తే కూడా మళ్ళీ అదే వస్తుంది. తిరగరాస్తే దీన్ని మళ్ళీ మారిస్తే కూడా మళ్ళీ ఇదే వచ్చేస్తుంది ఏ ట్రాన్స్పోజ్ అంటే. సో అంటే మనకు అప్పుడు ఈ విలువలు మారవు, ఇవి అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి కాబట్టి సేమ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి అదే వచ్చేస్తుంది. అంటే మనం తిరగరాసినా కూడా అదే వస్తుంది. ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే దీన్ని సౌష్టవ మాత్రిక అంటావు. దీన్ని సౌష్టవ మాత్రిక అంటే ఇది కూడా సౌష్టవ మాత్రిక. ఈ రెండు ఈ యొక్క స్థానాల్లో ఉన్నటువంటి విలువలు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సౌష్టవ మాత్రిక అంటావు. అయితే ఒక మాత్రిక దాని యొక్క మాత్రిక వెతాన్ని కలిపితే కూడా వచ్చేది సౌష్టవ మాత్రిక. వాటిని గుణించినా కూడా వచ్చేది సౌష్టవ మాత్రికనే వస్తుంది. ఇక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని వక్ర సౌష్టవ మాత్రిక అంటారు. వక్ర సౌష్టవ మాత్రిక అంటే దానిలో తేడా ఏమొచ్చిందంటే మాత్రిక వ్యత్యయము ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ అంటున్నాం. అదే తేడా. డెఫినేషన్ వచ్చేసి మాత్రిక వ్యత్యయం ఈక్వల్ టు మైనస్ ఏ అంటున్నాం. అంటే ఇక్కడ ఏం వచ్చిందంటే అక్కడ సమానం వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు రెండింటికి గుర్తులు మారుతాయి. ఒకటి ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఆ స్థానాల విలువలు మారుతాయి అంట. ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉంటాయి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ -2, ఇక్కడ -4 ఉంటే ఇక్కడ +4. కాబట్టి ఇది వక్ర సౌష్టవ మాత్రికకు ఇది ఉదాహరణ. ఇక మాత్రిక ఏ నుంచి దాని యొక్క వక్ర సౌష్టవ మాత్రిక తీసేస్తే వచ్చేది వక్ర సౌష్టవ మాత్రిక. ఇది నోట్ కింద నేను ఇచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు. 2 మార్క్స్ లో వస్తుంటాయి మన ఐబీ ఎగ్జామ్ లో. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. ఇఫ్ ఏ ఇస్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ దెన్ ఫైండ్ ఎక్స్. దట్ సింపుల్ వన్. వాట్ ఇస్ ఎ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీన్స్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్? A transpose is equal to A. That means you take transpose of this one. So that is a direct only, you'll take it up. A transpose -1, 2, 3. That also you can say. Need not to say, just these two are equal. These two are equal. These two are equal. That is only say system. So this is direct, you can write it. X is equal to 6. These two are, this and this, these two are equal. Symmetric matrix. That's it, answer. Next problem. A is equal to 0, 2, 1, -2, 0, -2, -1, x 0 is a Q symmetric matrix, then find x. Now, it is a skew symmetric matrix. What is the formula? Says A transpose is equal to -A. I already gave the
definition is that the relation between these two negative one positive, one negative, one positive, one negative, or one this is negative means this is positive. That means it must be +2. That means what you can say, x is equal to, it must have 2. That is x is equal to 2. That's it. This is a -2. Now ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది వక్ర సౌష్ఠవ మాత్రిక అయిన x విలువ ఎంత అని అడిగాడు. అంటే ఇది సమానము, ఈ రెండు సమానము, అంటే ఈ రెండు సమానం, అంటే x విలువ 6. ఈ ప్రాబ్లంలో మనకి ఏమండి, ఇది వక్ర సౌష్ఠవ మాత్రిక అతను అంటున్నాడు. అంటే మన వక్ర డెఫినేషన్ ఏంది, A ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -A. అంటే రిలేషన్ నేను ఇప్పుడు ఏం చెప్పినంటే, ఒకటి పాజిటివ్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటే ఒక పాజిటివ్ ఉంటుంది. ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఈస్ ద ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్స్ తోటి నేను చేసే ప్రాబ్లమ్స్ తోటి మీరు మొత్తం 3C ఎక్సర్సైజ్ లో కంప్లీట్ చేయండి.